నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రీసెంట్ టైమ్స్లో మీరు కుక్కేకి వెళ్ళినట్టున్నారు కదా? కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా మంది కూడా వెళ్తూ ఉన్నారు కుక్కే. ఈ మధ్య ఇంకా ప్రాచుర్యం వచ్చేసింది కుక్కేకి కదా. కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటము, అక్కడ తెలుగు వాళ్ళకి తెలిసిన తర్వాత క్షేత్రం పరిడవిల్లకపోవడమా, అంతే కదా. మొత్తం మారిపోవాల్సిందే. ఎక్కడ ఉన్నారా స్వామి అని పరిగెట్టేస్తాం కదా. సరే, అయితే ఈ ఆశ్లేష బలి కానీ లేకపోతే సుబ్రహ్మణ్యుడికి చేసే విశేష ఆరాధనలు అక్కడ చాలా వైభవంగా జరుగుతాయి. అసలు మన కోరిక కానీ లేకపోతే పర్టికులర్గా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే అక్కడికి వెళ్ళటం అనేది వింటూ ఉన్నాం. మీరు తీసుకెళ్తూ ఉన్నారు కూడా కదా. దాని గురించి చెప్పండి. మమ్మల్ని ఎవరైనా మరి మీకు కాంటాక్ట్ చేస్తే తీసుకెళ్తారా? ఎటువంటి సమస్యల నుంచి బయటపడతాము? అసలు ఎందుకు వెళ్ళాల్సి ఉంటుంది కుక్కేకి? ఇవన్నీ ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకంటే కుక్కే నా జీవితంలో ఒక అధ్యాయాన్ని రచించిందని చెప్పుకోవచ్చు, ఒక చాప్టర్. ఎందుకు అనంటే చాలా సందర్భాల్లో నేను వెతికి చూసింది మా అమ్మ వాళ్ళ జీవితాల్లో. ఎందుకు మా అమ్మ వాళ్ళ జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా ఎందుకు అయిపోయాయి? అవ్వడానికి ఏమి అంత మరీ మూర్ఖులు కాదు, అంత మంచివాళ్ళు కాకుండా లేరు. సందర్భానుసారంగా ఆ టైంకి ఆ సిచ్యుయేషన్స్ ఎందుకు అట్లా క్రియేట్ అయ్యాయి అనేది నాకు అర్థం కాలేదు. ఎప్పటి నుంచో సుమారు 12 ఏళ్ల నుంచి ఏదో అరుంధతిలో అనుష్క ఎత్తుకున్నట్టు ఎతికే. ఏమిటి అసలు ఈ రీజన్ ఏంటి? అసలు ఎందుకు వీళ్ళకి ఇట్లా జరుగుతుంది, ఎందుకు ఇలా జరిగింది అని ఎంతో అంత షాడో మా మీద కూడా ఉందని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ బావగారికి కేతువు ప్రాబ్లం ఉంది, అది తర్వాత విషయం. కానీ మరి కేతువు ప్రాబ్లం ఉన్నవాడు నాకు హస్బెండ్గా ఎందుకు వచ్చాడు? అట్లా అంటే ఆలోచనలు కూడా ఇది ఒక రీజన్ అన్నమాట తెలుసుకోవడానికి. అలా 2 years బిఫోర్ నేను కుక్కేకి వెళ్ళినప్పుడు అసలు అంటే ఆ వెళ్ళినప్పుడు మనం ఏదైతే టెంపుల్లో మనం పూజలు అవి చేస్తామో అది నాకు కల్లో కనిపించి ఇంత పెద్ద లావు సర్పం పొడుగ్గా బ్లాక్ కలర్ అసలు నల్లగా నన్ను ఆ దారిన తీసుకుని వెళ్ళింది అనమాట కలలో. నేను నెక్స్ట్ డే వెళ్ళేటప్పటికి దారి నేను చెప్తున్నా, ఇది రైట్ తీసుకో, ఇది లెఫ్ట్ తీసుకో, ఇదే గుడి అని చెప్పి. నీకు ఎలా తెలుసు అంటే, ఏమోనండి నాకు కలలో కనిపించింది ఈ గుడి అని చెప్పడం జరిగిందనమాట. అప్పుడు ఆ గుళ్ళో కూర్చున్నప్పుడు నేను చూసింది ఏంటి అంటే, మా అమ్మ వాళ్ళ తాతగారు తోటలని తీసుకొని కాల్చేసేవారు. కాల్చేసి బొగ్గు అమ్మేవారు అనమాట. 2 types ఆఫ్ బొగ్గు ఉంటాయి. ఒకటేమో న్యాచురల్గా వచ్చేది, ఇది ఇంకొక బొగ్గు, చెట్లను కాల్చేది ఒక బొగ్గు అనమాట. బొగ్గు పంతులు గారు అని చెప్పి నూజివీళ్ళు ఆయనకి పేరు. చాలా ఫేమస్, అసలు విపరీతంగా ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళు. అసలు అలాంటిది ఆయన మా అమ్మమ్మ గారు పెళ్ళైన తర్వాత చాలా ఆర్థికంగా నలిగిపోయారు అనమాట. చాలా డల్గా అయిపోయారు. ఏదో ఒక సమస్యతో లీనియేజ్ అంతా కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంది. ఇలా నేను చూసుకున్నప్పుడు అంటే ఏంటి, దాంట్లో బుక్లో రాశారు ఏమని, సర్పాలకిను సర్పం తిరిగే ప్లేసెస్కి వేటినైనా సరే మనం హాని కలగజేస్తే సర్పదోషాలు అంటుకుంటాయి అని. మరి సర్పం తిరిగే ప్లేసెసే కదా తోటలంటే, ఏమైపోయాయో. అమ్మో, అది అనడానికి కూడా భయంగా ఉంటుంది కదా. ఉంటాయి కదా తోటల్లో, అట్లా ఉండవు కదా. అట్లా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుక్కేలో నాకు స్ఫురణకు తీసుకొచ్చారు, ఇది రీజన్ అని చెప్పి. ఒక్కసారి మా అమ్మతో నేను చిన్నప్పుడు అన్నాను, అంటే నాకేం 16-17 ఏళ్ళు, అమ్మ అట్లా తోటల్ని కాల్చడం తప్పు కదా, చెట్టుకు కూడా ప్రాణం ఉంటుంది అంటారు కదా. అంటే ఊరుకోవే, నీకు అన్నీ లేనిపోనివన్నీ వస్తాయి, ఇప్పుడు అవన్నీ నాకు మైండ్లో పెట్టకు నువ్వు అని అంది మా అమ్మ. అట్లా అది నాకు తెలుసుకున్న తర్వాత చాలామందికి నేను సర్పదోషాలు ఉంటే కుక్కేకి నేను ప్రత్యేకంగా తీసుకువెళ్ళి వాళ్ళని చేయించడం జరిగింది. వాళ్ళకి చాలా మంచి జరగడం చూశాను నేను కళ్ళారా. అయితే ఇప్పుడు ఇంకా కొంచెం నేను ఫ్రీ అయ్యాను, నేను ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాచస్పతి వైదిక సంస్థాపనం ఫణీంద్ర రాజశేఖర్ శర్మ నాకు కాల్ చేశాడు. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యాగం చేస్తున్నాను అప్పట్లాగా, అంటే నేను వస్తాను నాన్న అనడము. నాతో పాటు ఒక 10 మంది వచ్చారు పద్మిని. వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి సర్పదోష నివారణ చేయడం జరిగింది. ఆయన చాలా వైదికంగా చాలా చక్కగా చేస్తారు. మీకు మరిది అవుతారు కదా, మీ మామయ్య గారి కొడుకు చిన్న ఆయన. అయితే అక్కడ మేము ఏం చేసామంటే కుమారధారలో స్వామివారి విగ్రహాలన్నిటికీ చక్కగా స్నానం చేయించి
అక్కడ కళ్యాణం చేసాము, దాంపత్య పాశుపత హోమం, కన్యా పాశుపత హోమం, వర పాశుపత హోమం చేసుకున్నాము. నెక్స్ట్ డే ఏమో అష్టనాగ పూజ జరిగింది అక్కడ. ఇక్కడ కొంతమంది బుక్ చేసుకున్న వాళ్ళకి ఆశ్లేష బలి పూజ చేయించడం జరిగింది. స్వామివారి కళ్యాణం చేసుకొని మూలమంత్రంతో పాశుపత హోమం చేసుకొని తిరిగి ప్రయాణం అయ్యాం అనమాట. అయితే ఇక్కడ మాకు ఎక్కడ స్వామివారిది లీల కనిపించింది అంటే, ప్రార్థన టికెట్స్ జనరల్గా మన లైన్లో నుంచొని మనం తీసుకోవాలి. అలాంటిది ఒక ఆయన, ఏమండి నేను ప్రార్థన టికెట్లు ఒక 6 ఉన్నాయి నా దగ్గర, మీరు తీసుకుంటారా అని చెప్పి నా దగ్గరికి వచ్చి ఇచ్చారు. మేము ఎంతమంది ఉన్నామో తెలుసా? 10 మంది ఉన్నారు కదా. 6 ఉన్నాం. 4 వెళ్ళిపోయారు, 6 కుటుంబాల వాళ్ళము ఉన్నాం. సరిపోయింది, కరెక్ట్. వెళ్ళి అక్కడ ప్రార్థన టికెట్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే పద్మిని, ఒక్క ప్రదక్షిణ వేయిస్తారు మన చేత. ప్రదక్షిణ అయిన తర్వాత ప్రార్థన టికెట్ నుంచి పెడతారు. అప్పుడు వెలుగులోనే ఉన్నారు, మామూలుగా అక్కడ ట్యూబ్లైట్స్ అవి పెట్టారు కదా, దీపాల వెలుగులోనే చూశాను స్వామిని. కానీ ప్రార్థన చేసినప్పుడు స్వామి వచ్చి ఉన్నారు పద్మిని. అక్కడ ఎంత వెలుగు అనుకున్నావు, అక్కడ అసలు లోపల గుళ్ళో మూల విరాట్లో ఒక డివైన్ వెలుగు. నేను అసలు మర్చిపోలేను, అసలు కళ్ళు మూసుకుని తెరిచినా కూడా. చాలా అక్కడ స్వామి వచ్చేస్తారనమాట. వాళ్ళు ఏం చేస్తారు, మీ సమస్య మాకు ఇవ్వండి అని చెప్పడము, మనం చెప్పడము, వాళ్ళు మీ కోరిక తీరిన తర్వాత మీరు ఏం చేయించాలి అనేది మనకి ఇట్లా టిక్ పెడతారనమాట. అంటే సేవలు ఉంటాయి కదా, సేవలు టిక్ పెట్టిస్తారు. చక్కగా పుట్ట బంగారం కూడా మన చేతికిచ్చి పంపిస్తారు. స్వామి పుట్ట బంగారం రూపంలోనే ఉంటారు కదా, ఆ పుట్ట బంగారం కూడా ఇస్తారనమాట మనకి. ఎంత అదృష్టమో చూడు, అసలు మనది మామూలు అదృష్టం కాదు అది. ఇంకా సర్పదోషం నివారణ అయ్యింది వెళ్ళిన వాళ్ళందరికీ అని చెప్పి అదే నాకు నిదర్శనంగా కనపడింది. ఇంకోటి, ఇలా ఎవరైనా తీసుకొని వచ్చి చేయించాలి దగ్గరుండి అని కూడా నాకు అనిపించింది. ఎవరైనా మరి మన వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తే తీసుకెళ్తారు? తప్పకుండా తీసుకెళ్తాను, తప్పకుండా చేయిస్తాను. ఎటువంటి పరిస్థితి మీరు చేయిస్తున్నారంటే చాలా అందులో బోల్డ్ అంత జాగ్రత్త తీసుకుని కరెక్ట్గా జరగాలి అని చెప్పి చేయిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఖచ్చితంగా ఒకవేళ ఈ ఆశ్లేష బలి అనాలా, లేకపోతే దీన్ని ఆశ్లేష బలి అని అనాలి. ఇంకొకటి, మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని నేను అక్కడ పూజ ప్లేస్ ఒకటి ముందే ఆక్యుపై చేసుకుని వచ్చాను. ఏమనంటే ఆశ్లేష నక్షత్రం రోజే చేయించాలి మాకు ఈ ఆశ్లేష బలి పూజ అని చెప్పాను. ఎందుకంటే నక్షత్రాలన్నింటిలోకి ఆశ్లేష నక్షత్రం రిలేటెడ్ టు సర్పం. మీరు చూస్తే కనుక షేప్ కూడా అలానే ఉంటుందన్నమాట. ఆ రోజు చేసుకుంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఆయన అడిగాను, ఏమండి నాకు ఆషాఢ మాసం ఆశ్లేష నక్షత్రం రోజు మేము వస్తాం, మాకు ఇక్కడ మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాకు ఫుడ్ అకామిడేషన్ అన్నీ మీరు చూడాలి, ఈ ప్లేస్ కూడా మాకు కావాలని చెప్పడం జరిగింది. అయితే మనం తీసుకెళ్ళడం అంటే మ్యాక్సిమం ఒక 25-30 మెంబర్స్ కంటే కష్టం మనకి. ఇంకా ఏమన్నా స్వామి లేదు నువ్వు చేయించగలుగుతావు అని అనుకుంటే ఏమో మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 3 లోపల అయిపోవాలి కదా అంతమందికి. ఇంకోటి ఏంటంటే మనం ఏదో సామూహికంగా చేయడం కాదు, ప్రతి ఒక్కళ్ళని అక్కడ కూర్చోబెట్టి చేయించడం. ఇంకోటి జనరల్గా ఎవరికైనా కామన్గా వచ్చే ఇదేంటంటే తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు పూజ చేసుకోవచ్చా, ఎందుకంటే పిండ ప్రదానం చేస్తారనమాట. తప్పకుండా చేసుకోవచ్చు, ఎందుకంటే మీతో చేయించరు, ఎందుకంటే వైదికంగా చేయాలి కాబట్టి. ఇప్పుడు ఇంట్లో కూడా చూడు, మనం పిలుచుకుంటాము, కర్త ఉంటారు కదా, ఆయనే తయారు చేస్తారు. మనం జస్ట్ మామూలుగా దండం పెట్టుకొని చేయి తిప్పడమే, వాళ్ళు ఇటు పెట్టాను అంటూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే అన్నమాట. అది కూడా మనం చేయనివ్వరు, పక్కకు కూర్చోబెట్టి సర్పాలకు కాబట్టి వాళ్ళే చేస్తారు అనమాట. హోమం కూడా ఉంటుంది చక్కగా. అదేంటి సర్పానికి ముగ్గు వేసి చక్కగా 76 మండలాలు వేసి సూర్యచంద్రుల్ని కూడా వేసి అలా చాలా బాగా చేస్తారనమాట. కాబట్టి చేయించుకుంటే చాలా మంచిది. రైట్, అద్భుతం అక్క. సో ఖచ్చితంగా ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి, మాకు కరెక్ట్గా వైదిక విధానంలో మేము చేయించుకోవాలి అనుకుంటే కనుక స్రవంతి గారి నంబర్ కనిపిస్తుంది కదా, ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అన్నీ, ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అద్భుతం అక్క, చాలా చక్కగా చేసుకొని వచ్చారు. చాలా సంతోషం. కృతజ్ఞతలు అక్క. నమస్తే.